మెలియాపుట్టి మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ముందస్తు పంపిణీ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రజల సేవలో ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ 31న రోజు పంపిణీ చేశారు. శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు మెలియాపుట్టి మండలంలోని పలు గ్రామాలలో స్థానిక నాయకులు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగులు, అభయ హస్తం తదితర పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. ముందస్తుగా పింఛన్లు అందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సలానా మోహన్ రావు మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పింఛన్లను ఒకరోజు ముందే అందించడం కూటమి ప్రభుత్వ ప్రజాప్రియతకు నిదర్శనమని తెలిపారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ అధ్యక్షులు సలానా మోహన్ రావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నంబల వెంకటరావు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యనిర్వహణ కార్యదర్శి అనపాన రాజశేఖర్ రెడ్డి, గిరిజన నాయకురాలు బైరసింగ్ ధరణి, వై. శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ మాడుగుల భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.